ప్రభుత్వ పథకాలపై ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్ను మీడియాకు రిలీజ్ చేయాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన దిశ సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. శాఖల వారీగా అధికారుల నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి నిలదీశారు. విద్య, వైద్యం, R&B, మున్సిపల్, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, సోలార్, పరిశ్రమల శాఖలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా ప్రజలకు తెలియజేయకపోతే ఎట్లా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో యూజీడీ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు. గుంతలో తవ్వి వదిలేశారు. నిధులన్నీ సర్వనాశనం చేశారు అని అధికారులపై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. కష్టపడి నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ కార్పొరేషన్లో ఎంపీ లార్డ్స్ గ్రౌండ్ కావడంలో జాప్యం ఎందుకు అని ప్రశ్నించారు. ఎంసీకే అధికారుల నిర్లక్ష్యం సహించరానిది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అమృత్ స్కీమ్ పూర్తి పర్యవేక్షణ బాధ్యత కమిషనర్ దేనని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు, దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు 18 గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని. ఇప్పటి అభివృద్ధి విషయంలో, ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా చేరువగలుగుతాం, ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది. ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతో అంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. రెండు రాష్ట్రాల సమన్వయంతో, రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు. అందుకే మీ కూడా పోయినసారి విజ్ఞప్తి చేసిన కూడా, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి. ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు. వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరు కష్టపడితేనే సక్సెస్ అయ్యేవి. కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలగొడం చూస్తాం. చాలా సందర్భాల్లో నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం, పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి అధికారి ఇక్కడ లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం. నేను కూడా ఈజీగా పని చేయగలుగుతున్నాను. నేను కూడా డైనమిజం ఉండాలి మనకు. అంటే ఫ్యూచర్లో మా నాన్న, మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి. మీ పిల్లలు రోడ్ల మీద వెళ్తుంటే, హే మా నాన్న ఈ ఆఫీసరు, అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా, మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హేళన చేసే పరిస్థితి ఉండదు. మనం చేసేది మన పిల్లల కోసం. సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాయితీతో, నిబద్ధతతో పనిచేయాలి. అది దృష్టికోణంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఎస్ఆర్ మనకు తెలుసు, మీ అందరు కూడా ఇలా విద్యాశాఖతో పాటు మిగతా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్టి సైకిల్స్ మేడం గారు బేటీ బచావో బేటీ పడావో ద స్కీమ్ కింద 70 సైకిల్స్ SBI CSR ఇస్తే ఆ రోజు మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాని నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెంచడం, గ్రామాల్లో పేద విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పోవడం, 10th క్లాసు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ పోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి, డ్రాప్అవుట్స్ ఎక్కువవుతుందని చెప్పి ఆలోచించి మనం CSR ఫండ్స్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం. మనం ఒక వెమ్లవాడకు ఇంకా రావాల్సి ఉంటే కొంచెం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల హర్యానా నుంచి సైకిల్ రావాల్సి ఉంటే కొంచెం అయినాయి. ఒక వెమ్లవాడ కాన్ఫరెన్స్ మిగతా దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా మనం దాదాపు 15,000 సైకిల్స్ ఇచ్చినాం. మనం 15,000 సైకిల్స్ దేశంలో ఎక్కడ ఇవ్వలే. ఇంకో 5,000 సైకిల్స్ బయట కొంచెం పేదవాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం. దాదాపు 20,000 సైకిల్స్ మనం 6 months లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఇష్టం. 20,000 సైకిల్స్ అందరూ మేము కూడా చూసాం. అందరూ కూడా